సి మైనస్ 0 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 డివైడెడ్ బై 180 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 273 డివైడెడ్ బై 100. సో ఇది వీటి మధ్య ఉన్న రిలేషన్ అండి. మీకు ఈ రిలేషన్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. ఈ 0 ప్లేసెస్ ఉన్నాయి చూడండి. 0, 32, 270 ఇయన్నీ ఫ్రీజింగ్ పాయింట్ ప్లేసెస్ అండి. ప్రతి స్కేల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ప్లేసెస్. హాయ్ ఎవ్రీవన్. మనం ఏఎల్‌పి సీబీటీ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో భాగంగా సిలబస్‌లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే టాపిక్ ఉందండి. దాంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించి కొంత సిలబస్ ఉందండి. దానికి సంబంధించి మనం క్లాసెస్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగిందండి. సో, ఆ క్లాసెస్ గనుక మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి దాంట్లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. దాని యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది. సో, ఆ లింక్ ద్వారా మీరు మనం ఇంజినీరింగ్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి క్లాసెస్ అనేది అప్లోడ్ చేశాను. అయి మీరు చూడొచ్చండి. ఇవి గనుక చూస్తే మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాస్‌లో ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అంటే ప్రీవియస్‌లీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో, చూడండి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. హీట్ అండ్ టెంపరేచర్‌కి సంబంధించి నేను ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్ అన్నీ గ్యాదర్ చేసి మీకు ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుందండి. అయితే దానికంటే ముందు కొన్ని బేసిక్ క్వెషన్స్‌తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను కొన్ని బేసిక్ క్వెషన్స్ అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. సో, క్వెషన్స్ యొక్క హార్డ్‌నెస్ లెవెల్ అనేది ఇంకా పెంచుకుంటూ తీసుకెళ్తానండి. సో, మీరు మన ఛానెల్‌ని గనుక ఫాలో అవుతామంటే అసలు క్వెషన్స్ అనేది ఎలా అడుగుతున్నాడు మనల్ని ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే టాపిక్ మీద నుంచి అని మనకి ఒక క్లారిటీ అయితే వచ్చిద్దండి. అయితే దీనికి సంబంధించి నేను మన మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను ఈ పీడిఎఫ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తానండి. ఈ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఇది టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్. టెలిగ్రామ్ ఛానెల్ యొక్క ఐడీ అండి. సో, దీన్ని మీరు టెలిగ్రామ్ ఛానెల్ ఇట్లాగే సెర్చ్ కొడితే మన ఛానెల్ అనేది మీకు డిస్‌ప్లే అవుతుందండి. సో, ఇక మనం లేట్ చేయకుండా క్లాస్‌లోకెళ్ళిపోతే చూడండి. ఇక్కడ హీట్ అండ్ టెంపరేచర్ గురించి క్వెషన్స్ అనేవి మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఇవి ఆహ్, బేసిక్ నుంచే నేను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. హార్డ్‌నెస్ లెవెల్ అనేది మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్దాం. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్ మీకు సెల్సియస్ స్కేలు, ఫారెన్‌హీట్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేలు ఈ మూడిట్ల గురించి ఒక చిన్న ఓవర్‌వ్యూ ఇచ్చి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తానండి. చూడండి. మీ అందరికీ తెలుసండి సెల్సియస్ స్కేలు మనం చిన్నప్పటి నుంచి చూసిన స్కేలు, అలాగే ఫారెన్‌హీట్ స్కేలు, అలాగే కెల్విన్ స్కేలు. ఈ 3 ఎలా ఉంటాయనేది చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ 3 టెంపరేచర్ స్కేల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ అయితే ఇది మనం ఫారెన్‌హీట్ స్కేల్ అనుకుందాం. సారీ అండి ఒక్క నిమిషం. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌ని అడుగుతాడు. డిగ్రీ అనేది అంటే మెజరింగ్ డిగ్రీ అనేది మనకి లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఉంటది. ఫారెన్‌హీట్ స్కేలు అండ్ కెల్విన్‌కి మనకి మెజరింగ్ డిగ్రీ అనేది ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. మనది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ పెట్టి అంటే ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ పెట్టేసి మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోల్తా కొట్టించే అవకాశం ఉండిద్ది. సో, ఇక చూడండి ప్రతి స్కేల్‌కి ఆహ్, హైయెస్ట్ టెంపరేచర్ అలాగే హైయెస్ట్ టెంపరేచర్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న స్కేల్ మనకు బాగా ఐడియా ఉన్న స్కేల్ చూడండి సెల్సియస్ స్కేల్ -273 పాయింట్ -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే ఫ్రీజింగ్ పాయింట్ మొత్తం 3 పాయింట్లు ఉన్నాయంటే ప్రతి స్కేల్‌లోనూ చూడండి ఆ 3 పాయింట్లు ఏంటంటే ఫస్ట్‌ది అబ్సల్యూట్ జీరో, అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో అంటే ద లీస్ట్ టెంపరేచర్ దట్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ దిస్ టెంపరేచర్ స్కేల్. అలాగే సెంటిగ్రేడ్ స్కేల్ దీనికి సంబంధించి ఫ్రీజింగ్ పాయింట్
సెంటర్‌లో ఉండిద్దండి ప్రతి స్కేల్‌కి గుర్తుపెట్టుకోండి ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్‌ది బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్. సో, చూడండి ఫ్రీజింగ్ పాయింట్ అనేది సెంటిగ్రేడ్ స్కేల్‌లో 0 డిగ్రీ సెంటిగ్రేడ్. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే అబ్సల్యూట్ జీరో వచ్చేసి చూడండి అబ్సల్యూట్ జీరో వచ్చేసి -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్. సేమ్ కొంచెం ఫారెన్‌హీట్ స్కేలు మనకి చూద్దాం చూడండి. ఫారెన్‌హీట్ స్కేల్ వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్ 32 డిగ్రీస్ ఫారెన్‌హీట్. మరి బా బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 73.15 కెల్విన్స్. సారీ అండి ఇక్కడ ఫారెన్‌హీట్ స్కేలు సారీ కెల్విన్ అని రాసాను. 373 ఫారెన్‌హీట్స్. సో, రాసానక్కడ 3212 ఫారెన్‌హీట్స్. మరి అబ్సల్యూట్ జీరో ఎంత అంటే ఫారెన్‌హీట్ స్కేల్‌ది -459 పాయింట్ సంథింగ్ ఉండొచ్చు. మీరు 459 తీసుకోవచ్చండి గుర్తుండడం కోసం. 459 డిగ్రీస్ ఫారెన్‌హీట్. అలాగే కెల్విన్ స్కేల్ చూద్దాం చూడండి. కెల్విన్ స్కేల్ యొక్క ఆహ్, అబ్సల్యూట్ జీరో పాయింట్ వచ్చేసి 0 కెల్విన్స్. మరి బా ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి 273 కెల్విన్స్. మరి బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 373 కెల్విన్స్. ఇక్కడ మీరొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి. లైక్ నేను రౌండ్ ఫిగర్ వాల్యూ అనేది ఇచ్చాను. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే 0.15 ఎక్స్ట్రా ఉండిద్ది. సో, చూడండి 0.15 ఎక్స్ట్రా. ఇదేంటంటే 373.15 ఇది గూడా 273.15 అయితే మీకు గుర్తుండడం కోసమని 273 అని రౌండ్ ఫిగర్ అనేది నేను రాయడం అనేది జరిగిందండి. సో, ఇవి 3 మనకి సెల్సియస్, ఫారెన్‌హీట్ అలాగే కెల్విన్ స్కేల్స్. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ ఈట్లి మధ్య ఉన్న రిలేషన్ ఒకసారి చూద్దాం చూడండి. ఈట్లి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే సి మైనస్ 0 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 డివైడెడ్ బై 180 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 273 డివైడెడ్ బై 100. సో, ఇది వీటి మధ్య ఉన్న రిలేషన్ అండి. మీకు ఈ రిలేషన్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూద్దాం చూడండి. ఈ 0 ప్లేసెస్ ఉన్నాయి చూడండి. 0, 32, 270 ఇయన్నీ ఫ్రీజింగ్ పాయింట్ ప్లేసెస్ అండి. ప్రతి స్కేల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ప్లేసెస్. అలాగే ఇక్కడ 100 ఏదైతే ఉందో, ఈ 100 అనేది వీటి యొక్క బాయిలింగ్ పాయింట్, అలాగే ఫ్రీజింగ్ పాయింట్ మధ్యున్న ఆహ్, మెజర్‌మెంట్ అనమాట. సో, సెల్సియస్ స్కేల్‌లోని 0-100కి ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 100 డిగ్రీస్ ఉంది. అలాగే ఫారెన్‌హీట్ స్కేల్‌లో అండి 32 నుంచి ఆహ్, 212 డిగ్రీస్‌కి 180 మెజర్‌మెంట్ అనేది మళ్ళీ 100 మెజర్‌మెంట్స్ అంటే 100 డిగ్రీస్ మెజర్‌మెంట్ అనేది ఉండిద్ది. సో, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి ఇయన్నీ. ఇక మనం క్వెషన్స్ అనేవి స్టార్ట్ చేశాను చూడండి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మనకి కెల్విన్స్. మరి సెల్సియస్, ఫారెన్‌హీటు, ర్యాంకిన్ ఇట్లాంటియన్నీ గూడా ర్యాంకిన్ స్కేల్ ఇయన్నీ గూడా టెంపరేచర్ యొక్క స్కేల్సే. కానీ స్టాండర్డ్ యూనిట్స్ అనేవి కాదు. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్‌ఫర్? మనకి హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది మొత్తం 3 రకాలుగా జరిగిద్దండి. ఆహ్, కండక్షను, కండక్షన్, కన్వెన్షన్, కన్వెక్షన్ అలాగే రేడియేషన్.
షన్. సో, ఈ 3 ప్రాసెస్‌లో మనకి రిట్రీట్‌మెంట్ అనేది జరిగిద్ది. సో, ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. వాట్ డస్ ద టర్మ్ థర్మల్ కండక్టివిటీ రిఫర్స్ టు? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి యాక్చువల్‌గా? ద మనకి పేరులోనే ఉందండి థర్మల్ అనేది. థర్మల్ అంటే హీట్. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనుకోండి. హీట్. చూడండి ఆహ్, థర్మల్ కండక్టివిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కండక్ట్ హీట్. సో, ఆహ్, దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అన్నమాట థర్మల్ కండక్టివిటీ అంటే. సో, ఎగ్జాంపుల్ మనకేంటండి, ఎగ్జాంపుల్ వచ్చేసి కాపరు, అల్యూమినియము ఇట్లాంటియన్నీ మనకి ఆహ్, థర్మల్ కండక్టర్స్ అనొచ్చు. మరి థర్మల్ ఇన్సులేటర్స్ అని ఉంటాయండి. థర్మల్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. థర్మల్ ఇన్సులేటర్స్. మెటీరియల్స్ విత్ లోవర్ థర్మల్ కండక్టివిటీ. మెటీరియల్స్ విత్ థర్మల్ కండక్టివిటీ. సో, దీన్ని మనం ఆహ్, ఎగ్జాంపుల్ దీనికొచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి వుడ్ అండి. వుడ్‌కి ఆహ్, ఉష్ణ ప్రసారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్వెషన్‌లోనే ఉందండి. విచ్ మెటీరియల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ గుడ్ థర్మల్ ఇన్సులేటర్. థర్మల్ ఇన్సులేటర్ అంటే హీట్‌ని తమ గుండా ప్రసరింపచేయని వస్తువులు ఎక్కువగా. అయేంటంటే మనకి ఎగ్జాంపుల్ వుడ్ అనమాట. ఇస్టార్ చూసి ప్రకారం అయితే వుడ్. కాపరు, అల్యూమినియం. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, అట్ విచ్ టెంపరేచర్ డస్ వాటర్ ఫ్రీజెస్ ఆన్ సెల్సియస్ స్కేల్? మనకి ఈ విషయం తెలిసిందేనండి. చూడండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కాడ సెల్సియస్ స్కేల్ అనేది ఫ్రీజ్ అయిద్ది. మరి ఫారెన్‌హీట్ స్కేల్ ఎక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అండి? ఫారెన్‌హీట్ స్కేల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 32 డిగ్రీస్ ఫారెన్‌హీట్. మరి కెల్విన్ స్కేల్ యొక్క 273. విచ్ లా స్టేట్స్ దట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్? ఈ క్వెషన్ ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? చూడండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది ఒక ఐడియల్ సిస్టమ్ అండి. ఈ ఈ దీంట్లో మ్యాటర్ ఎక్స్‌చేంజ్ అవ్వదు చుట్టూ సరౌండింగ్స్‌తో. అలాగే దీని యొక్క ఎనర్జీ అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. అలాగే ఇది సెల్ఫ్ కన్‌స్టెయిన్డ్ అనమాట. దీంట్లో దీనికి సంబంధించి ఏదైతే మనం డీల్ చేస్తున్నామో ప్రెషర్, వాల్యూమ్ ఇయన్నీ సెల్ఫ్ కంటైన్డ్. దాంట్లోనే మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు. దీన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారండి. మీరు వినే ఉండుంటారు మన డిప్లొమా గాని, బీటెక్‌లో గాని ఐసోలేటెడ్ థర్మల్ ఇంజిన్స్ ఇట్లాంటియన్నీ. ఐసోలేటెడ్ అంటే ఐడియల్ మనం ఊహించుకునేయన్నమాట. సో, దాని యొక్క దాని నుంచి సరౌండింగ్స్‌కి మ్యాటర్ ఎక్స్‌చేంజ్ అవ్వదు. సరౌండింగ్స్ నుంచి దానికి మ్యాటర్ ఎక్స్‌చేంజ్ అవ్వదు. దానికి కావాల్సిన కంటెంట్స్ అన్నీ దానిలోనే ఉంటాయి. దీన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అనుకోవచ్చు. అయితే ఆహ్, విచ్ లా స్టేట్స్ దట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో, ఇది మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఆప్షన్స్ ద్వారా ఎళ్తే ఇంకా మనకి ఈజీగా ఉండిచ్చండి. చూడండి. న్యూటన్స్ ఫస్ట్ లా. ఇదేంటంటే లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా. సో, ఈ లా ఆఫ్ ఇనర్షియాకి ఆహ్, ఐసోలేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీకి అసలకి మనకి పోలికనేది లేదు. అంటే సంబంధం అనేది లేదు. రిలేషన్ అనేది లేదు. సో, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది ఒక్క నిమిషం పక్కన పెడితే హుక్స్ లా. హుక్స్ లా అంటే ఏంటంటే మనకి హుక్స్ లా అంటే స్ట్రెస్ ఈజ్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్. సో, ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ అలాగే న్యూటన్స్ లా అంటే న్యూటన్స్ ఫస్ట్ లా, లా ఆఫ్ ఇనర్షియా ఈ రెండిట్లికి సంబంధించి ఆహ్, టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది మనకి రిలేషన్ అనేది లేదు. ఇంకా లా ఆఫ్ థర్మోడైనమిక్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ 2 మనకున్నాయి.
కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటేనండి ఆహ్, ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మనకిక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ట్రాన్స్‌ఫార్మ్. ఇట్ ఓన్లీ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ అనమాట. సో, ఇది మనకి ఆహ్, ఎనర్జీకి రిలేటెడ్‌గా ఉన్నది. మరి లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఇచ్చారు చూసారండి. లా ఆఫ్ థర్మోడైనమిక్స్‌లో మనకి ఫస్ట్ సారీ అండి. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్. ఈ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్‌లో మనకి సేమ్ ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఓన్లీ ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ అనే దాని గురించి మనకి సారీ అండి. జీరోత్ లా కాదు ఫస్ట్ లా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్‌లో మనకి ఇదే చెప్పినాడండి. ఈ ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మనకి ఇక్కడ ఆప్షన్ బిలో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఉంటే మనం అప్పుడు మన క్వెషన్ అనేది కాంట్రోవర్సీ అయ్యేది. కానీ మనకిక్కడ ఆప్షన్ బిలో లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఇచ్చాడు గానీ, మనకి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని లేదు. ఇక్కడ మనకి థర్మోడైనమిక్ లాస్‌లో జీరోత్ లా ఉంది, ఫస్ట్ లా ఉంది, సెకండ్ లా ఉంది, థర్డ్ లా ఉంది. ఫస్ట్ లా ఉంది, సెకండ్ లా ఉంది, థర్డ్ లా ఉంది. సో, మనకి ఈటిల్లో ఏది అనేది మనకి క్లియర్‌గా లేదు. సో, మనకి ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్, ఆప్షన్ 2 ఆర్ 3 అంటే బిఆ, సిఆ అనే దాంట్లో మనకి క్లారిటీ బిలో క్లారిటీ లేదు కాబట్టి, సో, మనకి రిమైనింగ్ ఆన్సర్ సి. ఇలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చండి. స్పెసిఫిక్ హీట్ చూడండి. స్పెసిఫిక్ హీట్ అనేది మనం ఎలా చెప్పొచ్చంటే, మీకు సింపుల్‌గా ఫస్ట్ ఇక్కడ డెఫినిషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డెఫినిషన్ అనేది రాశాను. ఇది చదువుకొని చూడండి. స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాస్ Specific heat is defined as the amount of heat required to change the temperature of a unit mass of substance by 1 degree Celsius or 1 Kelvin. 1 Kelvin అని గూడా మనం రాయొచ్చండి. సో, ఇప్పుడు మనకి స్పెసిఫిక్ హీట్‌కి సంబంధించి ఒక చిన్న ఫార్ములా ఉంది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. స్పెసిఫిక్ హీట్ Q ఈక్వల్ టు ఎంసీ ఇంటూ డెల్టా టీ. సో, ఇక్కడ మనకి సి అనేది స్పెసిఫిక్ హీట్ అండి. క్యూ అనేది హీట్ ఎనర్జీ జీ. అలాగే టీ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 200 డిగ్రీ సెంటిగ్రేడ్‌కి టెంపరేచర్ అనేది రైజ్ అయితే ఆహ్, సో, దాన్ని చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ కింద ఏసుకోవచ్చండి. సో, ఎమ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. మాస్ ఆఫ్ ది సారీ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్. సో, మనకి ఇక్కడ ఏదైతే స్పెసిఫిక్ హీట్ గురించి ఇచ్చాడో దాని గురించి మనం డెఫినిషన్ ద్వారా వెళ్ళిపోవచ్చండి. సో, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. మనం ఇక్కడ రైజ్ చేసేది సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ కదండీ! సో, ఈ ఆప్షన్ రాంగ్. సో, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై సబ్స్టెన్స్. ఈ ఆన్సర్ కూడా కాదండి. సో, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద సబ్స్టెన్స్ ఫేజ్. సబ్స్టెన్స్ ఫేజ్ అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్‌కి మార్చడం ఇట్లాంటిది కాదండి. సో, ఇది మనకి మిడిల్ ఆప్షన్ డి. సో, ఏ ఆప్షన్ కరెక్టో కాదని చూద్దాం. ద హీట్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏందో చూడండి. ఇన్ విచ్ ప్రాసెస్ డస్ హీట్ ట్రాన్స్‌ఫర్ అకర్స్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్. సో, మనకి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నదే చూడండి ఒకసారి. మనం చిన్నప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో చాలా సార్లు చూసాము. ఒక పొయ్యి కింద మనం వాటర్ కాస్తా ఉంటే
ఈ బౌల్ యొక్క హ్యాండిలు మనం పట్టుకున్నామనుకోండి, ఈ హీటు మన చేతికి తాకితే ఈ ప్రాసెస్‌ని మనం కండక్షన్ అంటాం. కండక్షన్ అంటాం. అయితే ఈ వేడి చేస్తున్న ఈ వేడి చే ఈ హీట్ మాలిక్యూల్స్ ఆహ్, హ్మ్. కంటైనర్‌లో ఉన్న వాటర్‌ని బాయిల్ చేయడానికి కారణం ఏంటంటే కన్వెక్షన్ అండి. అలాగే ఈ పొయ్యి పక్కన ఒక కుర్రోడు చలికాలంలో కూర్చొని చలి కాసుకుంటాడనుకోండి. అప్పుడు ఎటువంటి కాంటాక్ట్ అనేది లేకుండా ఈ హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిద్ది. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ అవ్వడాన్ని మనం రేడియేషన్ అంటామండి. సో, ఇక్కడ మనకేమడుగుతున్నాడంటే ఇన్ విచ్ ప్రాసెస్ డస్ హీట్ ట్రాన్స్‌ఫర్ అక్కర్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో, ఇక్కడ ఈ కంటైనర్‌లో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో దీని మూవ్‌మెంట్‌కి కారణం ఏంటంటే కన్వెక్షన్. సో, నెక్స్ట్ క్వెషన్ చేద్దాం చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ వెన్ ఇట్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూనే ఉందండి. ఒక దీంట్లో ఒక పిల్లోడు గాలి ఊదాడండి. దీని యొక్క వాల్యూము 3 మీటర్ క్యూబ్ అనుకోండి. దీని యొక్క టెంపరేచర్ అనేది 10 కెల్విన్స్ అనుకోవచ్చు. అయితే ఆహ్, ఇక్కడ వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్? చూడండి, సేమ్ ఇదే బెలూను ఇంకో దాన్ని ఊదడం అనేది జరిగిందండి. దీని యొక్క వాల్యూమ్ అనేది 10 మీటర్ క్యూబ్ ఉంటే, దీని యొక్క టెంపరేచర్ అనేది కూడా దీంట్లో ఉన్న టెంపరేచర్ అనేది కూడా పెరిగిద్ది కదండీ! సో, దీని యొక్క టెంపరేచర్ వచ్చేసి ఒక 20 కెల్విన్స్ అనుకున్నామనుకోండి. సో, ఇక్కడ మనకి టీ ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి. వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో, క్లియర్‌గా చూడండి. టెంపరేచర్ అనేది పెరిగిందంటే అర్థం ఏంటంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. వాల్యూమ్ అనేది టెంపరేచరు. వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో, ఒకవేళ టెంపరేచర్ గనుక పెరిగిందంటే అర్థం ఏంటంటే దాని యొక్క వాల్యూమ్ గూడా పెరిగిందని అర్థం అండి. సో, మీరు ఈ విధంగా గుర్తు తెచ్చుకోవచ్చండి. సో, నెక్స్ట్ క్వెషన్ చేద్దాం చూడండి. ఈరోజు ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ క్వెషను. నెక్స్ట్ వీడియోలో గూడా మీకు మంచి మంచి క్వెషన్స్ తీసుకొచ్చి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో, ఇక లాస్ట్ క్వెషన్‌కెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫారెన్‌హీట్? సెల్సియస్ స్కేల్‌లో బాయిలింగ్ పాయింట్ మనకెంతండి? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి ఫారెన్‌హీట్ స్కేల్‌లో బాయిలింగ్ పాయింట్ ఎంతండి? 32 ప్లస్ 180 ఎంత? 212 డిగ్రీస్ ఫారెన్‌హీట్. సో, మన ఆన్సర్ వచ్చేసి డిగ్రీ సెంటీగ్రేడ్. సో, ఇదండి ఈరోజు మన క్లాసు. బై మిగిలిన క్వెషన్స్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇయన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి, ఈ క్వెషన్ తర్వాత మనకి నెక్స్ట్ ఆహ్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కొన్ని దగ్గర దగ్గరగా ఒక 40, 50 దాకా ఈ చాప్టర్ మీద నుంచి నేను మీకు రెడీ చేశానండి. అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇక ఈ క్లాస్ ఇక్కడితో ముగించడం జరుగుతుందండి. థాంక్ యూ సో మచ్.